అరుగాలం పండించిన పంటను కాపాడుకోవడం ఒక ఎత్తైతే చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పక్షం రోజుల క్రితం ప్రారంభించినా ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఫోటోలలో ఫోజులు ఇచ్చిన సంబంధిత నిర్వాహకులు కనీసం వసతులు ఏర్పాటు చేయలేకపోవడంపై మండిపడుతున్నారు. సెర్లేల సమీపంలోని ఓ కొనుగోలు కేంద్రం వద్ద పొల్లు పట్టే మిషన్ చెట్లు పొదల్లోనే ఉన్నాయని, కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చి విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత నిర్వాహకులకు సూచించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విసిగిపోయి వడ్లను మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇస్తరాకులు నీళ్లు అన్ని లేవు, ఆపేసిరు. ఈ నింపిరు వేడి వస్తలే ఆపేసిరు. జలగాల సార్ అంటే అడుగు పెట్టుకోమంటుండు. ఇస్తరాకులు అయితే ఈ మాట్లాడచ్చా ఈ జల్లెడకాడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే సెంటర్లో ఈరోజు మనకు సీరియల్ ఉంది. ఆ సీరియల్ కాడ పొల్లుంది పెట్టుకోము అని చెప్పేసి ఒడ్లు 4-5 సంచులు కాంట పెట్టినాక ఆపేసిరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరు, సెంటర్ కాడ ఎవరు లేరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఏమంటుండ అంటే జల్లెడ పోయాలన్నాడు. సరే జల్లెడ పోస్తాం, మరి జల్లెడ ఎక్కడ ఉంది అంటే అన్నీ కొల్లపురం మంజుమన్ కొల్లపురం పక్కకు ఉంది, గుంజుకాచుకోరి అన్నాడు. గుంజుకాచుకోరి అంటే వీడికి వచ్చి చూసేసరికి ఇక మొత్తం లోపల ఇస్తరాకులు, దాంట్లో నీళ్లు, ఈ మోటార్ మీద పెండ, ఇది మొత్తం ఇక గడ్డి ఇస్తరాకులు అయితే ఈ మాట్లాడచ్చా ఈ జల్లెడకాడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే సెంటర్లో ఈరోజు మనకు సీరియల్ ఉంది. ఆ సీరియల్ కాడ పొల్లుంది పెట్టుకోము అని చెప్పేసి ఒడ్లు 4-5 సంచులు కాంట పెట్టినాక ఆపేసిరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరు, సెంటర్ కాడ ఎవరు లేరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఏమంటుండ అంటే జల్లెడ పోయాలన్నాడు. సరే జల్లెడ పోస్తాం, మరి జల్లెడ ఎక్కడ ఉంది అంటే అన్నీ కొల్లపురం మంజుమన్ కొల్లపురం పక్కకు ఉంది, గుంజుకాచుకోరి అన్నాడు. గుంజుకాచుకోరి అంటే వీడికి వచ్చి చూసేసరికి ఇక మొత్తం లోపల ఇస్తరాకులు అయితే ఈ మాట్లాడచ్చా ఈ జల్లెడకాడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే సెంటర్లో ఈరోజు మనకు సీరియల్ ఉంది. ఆ సీరియల్ కాడ పొల్లుంది పెట్టుకోము అని చెప్పేసి ఒడ్లు 4-5 సంచులు కాంట పెట్టినాక ఆపేసిరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరు, సెంటర్ కాడ ఎవరు లేరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఏమంటుండ అంటే జల్లెడ పోయాలన్నాడు. సరే జల్లెడ పోస్తాం, మరి జల్లెడ ఎక్కడ ఉంది అంటే అన్నీ కొల్లపురం మంజుమన్ కొల్లపురం పక్కకు ఉంది, గుంజుకాచుకోరి అన్నాడు. గుంజుకాచుకోరి అంటే వీడికి వచ్చి చూసేసరికి ఇక మొత్తం లోపల ఇస్తరాకులు, దాంట్లో నీళ్లు, ఈ మోటార్ మీద పెండ, ఇది మొత్తం ఇక గడ్డి సంవత్సరం కింద వదిలిపెట్టిన 20 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇది ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి 20 రోజుల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు దీన్ని చూడలేరు. కాంట ఓపెన్ చేసి 10 రోజులు అవుతుంది. నిన్న నుండి కాంటలు స్టార్ట్ చేసిరు. ఓపెనింగ్ ఫోటోలు ఏమో 15 రోజుల కింద పెట్టిరు. ఇప్పటి వరకు ఇటు కోళ్ళు రాలేరు. నిన్న ఈరోజు ఇప్పుడు ఈరోజు సీరియల్ ఉంది మాది. ఈ సీరియల్ కాడ ఇప్పుడు ఈ ఒడ్లు నల్లగా ఉన్నాయి, ఒళ్ళు ఉంది, మేము పెట్టుకోము, 37 కిలోలు వస్తుంది, 38 కిలోలు వస్తుంది, పెట్టుకోమని అంటున్నారు. ఒక్క సూపర్వైజర్ అంటాడు పొల్లు కలుపుకొచ్చింది అంటారు, ఒక్క ఆయన అంటాడు మీరు ఏమన్నా చేసుకుని సంబంధం లేదంటాడు. వెంకటరామన్ సార్ ఏమంటుండో ఒడ్లు నేను బయటకి ఇస్తా, ట్రక్ షీట్ రాసిస్తా, ఒడ్లు ఏమి ఇళ్ళకన్నా తీసుకోరు, మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గర తీసుకోరు, ఏం చేసుకుంటారో చేసుకోరు అంటాడు. జల్లెడని చూస్తే సంవత్సరం అవుతుంది. జల్లెడ పక్కకు బీడు పొలంలో ఒడ్లు నింపిరు, వేడి తక్కువ వచ్చింది, జల్లెడ ఇమ్మన్నారు, వేస్తామని చెప్పినాం. ఆడ ఉంది గుంజుకొచ్చుకో అంటే ఏడుందో మాకు తెలియదు సార్, మీరు తెచ్చిస్తే మేము మోస్తామన్నాం. అది ఖరాబ్ అయిందా సార్, అది ఖరాబ్ అయిందట మాకు తెలిసింది సార్. అది ఖరాబ్ అయింది అంటే 8 రోజులు 10 రోజులు టైం పడుతుంది, అప్పటిదాకా ఆగు నువ్వు అన్ని తర్వాత పెట్టుకో అని మాట్లాడుతున్నాను. వెంకటరామ సార్ ఫోన్ చేస్తే ఒక సూపర్వైజర్ లేరు, ఎవ్వరు లేరు. లేదు అంటావు నువ్వు అంజనేయులు దానికి తీసుకోవా. ఇప్పుడు వెంకటరామ్ సార్ ఏమంటుండు, సూపర్వైజర్ వాళ్ళు మీ ఊళ్ళతో మాట్లాడుకో అని చెప్తున్నాడు. నువ్వేమో ఈ వస్తున్నా ఆ వస్తున్నా ఇంటికి 2 గంటలు అవుతుంది, ఇంకా వస్తలేవు. సరే జల్లెడ పని చేస్తే లేదు, పని చేయడం మా పరిస్థితి అని చెప్పి మరి
ఎగమోసేందుకు